సో బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక టైటిల్ కనిపిస్తుంది. ధరణి పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి సో రాష్ట్ర వ్యాప్తంగా గతం నుంచి చర్చ ఉన్నది. ప్రస్తుత చర్చ అయితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన భూభారతి వల్ల జరుగుతున్న అక్రమాలపైన కూడా చర్చ ఉన్నది. అయితే మన ఏమో సోమవారం, మందిదేమో మంగళవారం అన్నట్టుగా, లేదంటే మనదే మంగళవారం అన్నట్టుగా నడిపిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడట ధరణి పేరుతో జరిగిన అక్రమాలపైన విచారణ చేస్తారట. సంతోషం, చేయాలని కూడా కోరుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ భూభారతి పేరుతో కూడా రాష్ట్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, అక్రమంగా భూ బదలాయింపులు జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమం అంతా వీళ్ళు తీసుకొచ్చిన ధరణి పేరుతో కూడా జరుగుతున్నాయి, భూభారతి పేరుతో కూడా. మరి భూభారతి పైన ఎందుకు ఎంక్వైరీ చేస్తారనేది ఒక చిన్న ప్రశ్న వచ్చింది. సో నిన్న క్యాబినెట్ భేటీ అయింది, దాంట్లో చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. సో ఒకసారి టైటిల్ చూడండి, ధరణి అక్రమాలపై విచారణ అనే టైటిల్ తీసుకున్నా. ఈ ధరణి అక్రమాలు పాపం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. సరే, లక్షల కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎవరికి నచ్చినట్టు వాడు అయ్యా జాగిరంటే వాడు కబ్జాలు చేసి, అది రాష్ట్రంలో ప్రజలలో కూడా బ్రహ్మాండంగా చర్చ జరుగుతుంది ఏనాటి నుంచో. సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఓన్లీ ధరణి పైన మాత్రమే ఎంక్వైరీ చేస్తాట. ధరణి అక్రమాలపై సమగ్ర విచారణ, ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబోతున్నారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయి. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాభావంపై పరిశీలనకు బృందాన్ని పంపాలని కేంద్రానికి లేఖ రాసిరట. సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయంపై ప్రత్యేక కార్యాచరణ ఉండబోతుంది. సో ఈ క్యాబినెట్ భేటీలో మిగతా విషయాలన్నీ చెప్తున్నారు. అయితే ఈ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ధరలా ఎవడు దోపిడీ చేసిండు, ఎవడు ప్రజల సంపద దొబ్బితిన్నాడు అనేది వివరాలు బయట పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సంతోషం, మేము దాన్ని స్వాగతిస్తున్నాం కూడా. క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఈయననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఈయన ఎసమంటాడు అంటే కడిగిన ముత్యవాసం ఉంటాడు. కడుగున ముత్యవాసం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నమాట ఆయన పేరు. సో ఇది నేను చెప్పలేను, నాకేం సంబంధం లేదు. ఈ ముచ్చట చెప్పింది మా తీన్మార్ మల్లన్న గారు. సో మా ప్రియతమ గురువు గారు చెప్పారు ఈయన కడిగిన ముత్యం వాసం ఉంటాడు అని చెప్పేసి. మరి కడిగిన ముత్యం ఓకే, ఈయన గతంలో 2023 డిసెంబర్ 7 లేదంటే అంతకంటే ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు, ఎన్నికలు వచ్చే కంటే ముందు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? లేదు, ఇప్పుడు ఏదో పార్టీ అక్రమాలు అంటుండు కదా, అక్రమాలు జరిగినాయి, ఓకే ఒప్పుకుంటాను నేను కూడా దాన్ని. అక్రమాలు జరిగినప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలోను అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే భాగస్థుడు ఆయన. మరి ఈయన అక్రమాల మీద కూడా విచారణ జరగబోతుందా అంటే ఇప్పుడు ఈయననే కదా రెవెన్యూ శాఖ మంత్రి, ఈయననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తన అక్రమాల పైన తానే విచారణ చేసుకుంటాడా అంటే వాడు నమ్ముతాడా? ఈ చర్చను వాడు నమ్ముతాడు ఈ లోకంలో? సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పైన తాను ఎంక్వైరీ చేసుకుని ఉండదు, ఇది కట్టు కథ. మరి ప్రజల్ని ఎందుకు పిచ్చోళం చేస్తుర్రు? ఇప్పుడు ధరణి పేరుతో జరిగిన అవకతవకల పైన మీరు బాజాప్తా విచారణ చేయొచ్చు, కానీ అర్హత ఉన్నదా అనేది ప్రశ్న ఇక్కడ. ఈ రోజు కూడా భూభారతి వచ్చిన ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటిందో, వీళ్ళు తీసుకొచ్చిన భూభారతిలో 100 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు కబ్జాలు పెడుతూనే ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న కబ్జాల పైన మనం మాట్లాడడం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టుకు కూడా వేయరు, కానీ నానక్రామ్ గుడి దగ్గర భూములు కబ్జా చేస్తే పేదోళ్ళ కొంపలు కూలగొట్టి మరీ కబ్జా చేస్తారు. ఈయన కబ్జాల గురించి లేదంటే ఈ ధరణి అక్రమాల గురించి విచారణ చేస్తారంట. దీనికో కమిటీ చేశారంట, ఏంటది సెట్టు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఏం చేయమో. కానీ మేమేమంటున్నామంటే స్పెషల్ ఎంక్వైరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని భూములు కబ్జా చేశారు,
పేదోళ్ళ భూములు ఎన్ని కబ్జా చేసిరు, లేదంటే ఒట్టినాగులపల్లి దగ్గర వెలిమల తాండా అనుకుంటా, సరే వెలిమల తాండా దగ్గర ఈయన గారు చేసిన కబ్జాలకు రఘునందన్ రావు గారు పోయి మరి గిరిజనుల భూములు లంబాడి పిడల భూములు కబ్జా చేస్తే అడిగి పోయి మరి ధర్నా దీక్షలు చేసింది. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క చరిత్ర. సో వీళ్ళు నీతిమంతులు అయిపోయారు సడన్గా, నీతిమంతులు నియతిగల్లోలు. ఇప్పుడు ఈ వార్తను కాంగ్రెస్ ముగ్గురు ముత్తైదులు రాసిరు. ఈమె కూడా అదే ముచ్చట రాసింది. భూ అక్రమాల పైన సెట్ ఏర్పాటు చేస్తారు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై విచారణ చేయబోతున్నారు. సో ధరణి ప్లస్ భూభారతి అని కలపరాదు, కలిపితే దాంట్లో చిత్తశుద్ధి ఉందని మేము కూడా నమ్మడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది మాకు కూడా. సో ధరణి ప్లస్ భూభారతి పైన మరి ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. ఇక ముగ్గురు ముత్తైదల్లో ఈమె చిన్న ముత్తైద, ఈమె ఇక్కడ రాసింది ధరణి అక్రమాలు అవకతవకలపై స్పెషల్ ఎంక్వైరీ టీం ఏర్పాటు చేస్తారు. ఈ స్పెషల్ ఎంక్వైరీ టీంకి దమ్ముందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జాలు వెనకకి తీసుకొచ్చుకునేంత, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కబ్జాలు బయట పెట్టేంత దమ్ముందా? పోయి నేనైతే ఉందని అనుకుంటలేను, మీరు నమ్మితే నమ్మొచ్చా? ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేయాలనేది ఒకటి పథకం పన్నారు. ఆ పథకం పేరు ఈ సెట్ అనమాట. ఏం పేరు? సెట్, స్పెషల్ ఎంక్వైరీ టీం అట. ధరణి పేరుతోని ఇది కథ నడిపిస్తారు. మరి దీన్ని ప్రజలైతే ఓ రకంగా చెప్పాలంటే నవ్వుకుంటారా? దొంగవాడే వచ్చి దొంగ 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 అంటే ఏమంటారు లోకం? ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ భూములు కబ్జా చేస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన గారు మళ్ళీ ఆయనే బ్రీఫింగ్ ఇచ్చుడు, క్యాబినెట్ భేటీలో ఏం మాట్లాడినాం, ఏమేమి చర్చకు వచ్చినాయి, ఏమేమి చర్చకు వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడాలి, మనం వినాలి. అది కథ.